पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ఓం శాంతి శాంతి శాంతి. మూడవ అధ్యాయం, 4వ బ్రాహ్మణం, 122వ పేజీ, 2వ మంత్రం. రెండవ మంత్రంలో 4వ లైన్ మధ్యలో కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరః న దృష్టేర్ద్రష్టారం పశ్యేః న శ్రుతేర్శ్రోతారం శృణుయాత్ न मतेर्मन्तारं मन्वीथाः न विज्ञाते विज्ञातारं विजानीयाः एष त आत्मा सर्वान्तरः అతోన్యదార్థం తతోహ ఉషస్తః చాక్రాయణ ఉపరరామ. చాక్రాయణుడు అనే పేరు కలిగిన ఉషస్థుడు యాజ్ఞవల్కుల వారిని ఆత్మ గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ ఆత్మ సర్వాంతరుడైనటువంటి ఆత్మ అంతటా ఉన్నది, ఆ విషయాన్ని గురించి నాకు చెప్పండి అన్నాడు. అన్నప్పుడు యాజ్ఞవల్కుల వారు ఏం చెప్పారు? ఈ ఆత్మ అనేటువంటిదే బ్రహ్మ. ఎస్ సర్వాంతరః బ్రహ్మ స ఏషః ఆత్మ, అది నీ ఆత్మస్వరూపమే అన్నారు. తే తవ ఏషః ఆత్మ, ఈ ఆత్మ నీ యొక్క స్వరూపమే అన్నారు. నా యొక్క స్వరూపమే అంటే ఎలా తెలుస్తుంది? దాన్ని ఎలా తెలుసుకోవాలి? ఇంకొంచెం వివరంగా చెప్పండి అంటే యాజ్ఞవల్కుల వారు చెప్పారు, ఏ ఆత్మ వలనైతే ఈ ప్రాణం పనిచేస్తున్నదో, ఏ ఆత్మ వలనైతే ఈ గాలి లోపలికి తీసుకోవడం బయటికి వదలడం జరుగుతున్నదో, ఏ ఆత్మ వలనైతే వ్యాన ప్రాణం తన యొక్క రక్త ప్రసరణ క్రియను చేస్తున్నదో, ఏ ఆత్మ వలనైతే ఉదాన ప్రాణం ఈ జీవుడు ఉత్క్రమణ సమయంలో బయటికి వెళ్ళడానికి తోడ్పడుతున్నదో అదే ఆత్మ అని చెప్పారు. అలా అంటే ఏ విధంగా చెప్పినట్లు? అప్పుడు ఉషస్థుడు అన్నాడు, అసౌ గౌహు అసౌ అక్ష్వః అని చెప్పినట్టుంది మీ సమాధానం అన్నాడు. అంటే ఆవు అంటే ఏమిటండి అని అడిగితే నడిచేదేదో అదే ఆవు అన్నాడు. ఆవును గురించి అడిగితే ఆవు ఎటువంటిదో చెప్పాలి కదా, దాని లక్షణాలు చెప్తే పరిగెట్టేటటువంటిది గుర్రం, అసౌ అశ్వః, ఆ పరిగెట్టేది ఉన్న చూసావు అది గుర్రం అన్నాడు. ఆ నడిచిపోతున్నది 4 కాళ్ళతో అది ఆవు అన్నాడు. ఇది ఆవు అని చెప్పకుండా నడిచేదేదో ఆవు, పరిగెత్తేదో ఏదో గుర్రం అంటే
ఇట్లా చెప్తే మీరు ప్రాణం తీసుకునేదేదో అంటే పనిచేసేటట్లు చేసేది ఏదో అది ఆత్మ, గాలి వదిలిపెట్టేటట్లు చేసేది ఏదో అది ఆత్మ అంటే కొన్ని ఇండికేషన్స్ చెప్తున్నారు. కానీ మీరు నాకు పూర్తిగా నాకు తృప్తినిచ్చేట్లుగా చెప్పడం లేదు. మీరేదో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లున్నారు. నాకు ఈ విధంగా చెప్తే నాకు సందేహం తీరలేదు కనుక మీరు ఇంకా వివరంగా చెప్పవలసినది అని అడిగాడు. అప్పుడు ఈ ఆత్మ సర్వాంతరః ఎవరు, ఎలా తెలుసుకోవాలి అన్నాడు. క్రిందటి మంత్రంలో మనం చూసాం. ఆ ఆత్మ మొదటి మంత్రంలో చూడండి, ఏషత ఆత్మ, మూడో లైన్లో మొదటి మంత్రంలో ఏషత ఆత్మ అన్నారు. త అంటే తే అని చదువుకోవాలి, అది తవ అని అర్థం, నీ యొక్క అని అర్థం. అది నీ యొక్క ఆత్మ అన్నారు. ఇక్కడ నీ యొక్క అంటే ఎవరు? శరీర దృష్టితో చెప్తున్నారు. ఈ పంచకోశాల ఉన్నాయి కదా, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలతో కూడినటువంటి నువ్వు ఉన్నావు కదా, అటువంటి నీ యొక్క ఆత్మ ఈ యొక్క బ్రహ్మస్వరూపం అన్నారు. అక్కడ తవ నీ యొక్క అంటే శరీర దృష్టితో చెప్తున్నారు. ఈ శరీరంలో ఉన్నటువంటిది, శరీరం మొత్తం వ్యాపించి ఉన్నటువంటిది ఆత్మ నీ యొక్క శరీరంలో అని అర్థం. కనుక ఈ మొత్తం ఇప్పుడు సర్వాంతరః అనేటువంటిది బ్రహ్మ సత్యం అనేది తెలియజేశారు మనకు. వేదాంతం మొత్తం 3 లైన్లలో చెప్తారు. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. బ్రహ్మ సత్యం అనేది ఎక్కడ చెప్పారు? సర్వాంతరః అనే వాక్యంతో చెప్పారు. అంతటా వ్యాపించి ఉన్నది సత్యమైనటువంటి బ్రహ్మ. తర్వాత ఈ శరీరం, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా అనాత్మ, మిథ్య, అన్యత్ ఆర్తం అని చెప్తున్నారు. అన్యత్ ఆర్తం అంటే ఈ ఆత్మ కాకుండా వేరైనటువంటిది ఏదైనా ఉంటే, ఈ చివరలో చూడండి, అన్యద్ ఆర్తం, 2వ మంత్రంలో చివర ఉన్నది మధ్యలో. ఆర్తం అంటే మిథ్య అని అర్థం, సత్యము కానిది. జగత్తు మిథ్య. సర్వాంతరః ఆత్మ అన్నది బ్రహ్మ సత్యం. బ్రహ్మ సత్యానికి ఆ వాక్యం చెప్పారు. అతోన్యదార్థం అంటే అతః అంటే ఈ ఆత్మ కంటే వేరైనది. అతోన్యత్, అతః అన్యత్, ఈ ఆత్మ కంటే వేరైనది. ఆర్తం అంటే మిథ్య, అనృతం, సత్యము కాదు అని అర్థం. కనుక బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని చెప్పేశారు. జీవో బ్రహ్మైవ నాపరః. ఆ జీవుడు అయిన నువ్వు, ఈ శరీరంలో పంచకోశాలలో ఉన్న నువ్వు, ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే బ్రహ్మము అని చెప్పారు. ఎలా తెలుసుకోవాలి అంటే అది నువ్వు కళ్ళతో చూడలేవు, చెవులతో వినలేవు, మనస్సుతో తెలుసుకోలేవు, బుద్ధితో కూడా తెలుసుకోలేవు. ఇక్కడ చాలా గంభీరమైనటువంటి ఆన్సర్ ఇది, సమాధానం. దాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి ఇవన్నీ తెలుసుకోలేవు అని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? మీ చేత చెప్పబడినటువంటిది ఇటువంటిది ఆవు, అటువంటిది గుర్రం అని చెప్పకూడదు. నాకు ఇంకా వివరంగా చెప్పాలి అన్నప్పుడు అలా చెప్పడానికి వీలు కాదండి అంటున్నారు. ఇది ఆవు అని చెప్పినట్లుగా ఇది ఆత్మ అని చెప్పలేను, ఇది గుర్రము అని చెప్పినట్లుగా ఇది ఆత్మ అని చెప్పలేను అంటున్నారు. ఎందుకని అంటే యాజ్ఞవల్కుల వారు చెప్తున్నారు, ఏషత ఆత్మ సర్వాంతరః అని చెప్పి, కథమః యాజ్ఞవల్క్య సర్వాంతరః, ఎవరు ఈ సర్వాంతరుడైనటువంటి ఆత్మ అంటే, న దృష్టేహే ద్రష్టారం పశ్యేహ్. ఇక్కడి నుంచి
ఇంకా వివరంగా చూడాలి అని చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు చూస్తాం. శరీరాన్ని తెలుసుకునేవాడు ఆత్మ, ఇంద్రియాలను తెలుసుకునేవాడు ఆత్మ, మనస్సును తెలుసుకునేది ఆత్మ, బుద్ధిని తెలుసుకునేది ఆత్మ. ఇంకా వివరంగా చెప్పాలి అంటే అటువంటి ఆత్మ ఉన్నది లేని మనకు ఎట్లా తెలుస్తుంది? అలా తెలుసుకునేవాడు ఉన్నాడా లేడా అంటే ఎట్లా తెలుస్తుంది? తెలుసుకునేవాడు ఆత్మ అంటారు. తెలుసుకునే శరీరాన్ని తెలుసుకునేవాడు ఆత్మ, మనసు తెలుసుకుని ఏది ఆత్మో చెప్పమంటే, ఎవరైతే శరీరాన్ని తెలుసుకుంటున్నాడో, మనసును తెలుసుకుంటున్నాడో, ఇంద్రియాలను తెలుసుకుంటున్నాడో, మళ్ళీ అదే ఆన్సర్ చెప్తున్నారు నాకు. ఫలానా అని చెప్పాలి నాకు. అలా చెప్పడం కష్టమయ్యా, చెప్పలేము అన్నారు. ఎందుకని అంటే ఇప్పుడు అటువంటి ఆత్మని నువ్వు కళ్ళతో చూడలేవు. దృష్టేహే ద్రష్టారం అన్నారు. అంటే నా దృష్టేహే ద్రష్టారం పశ్యేహే. మనకు ఇక్కడ దృష్టేహే ద్రష్ట అన్నారంటే చూసేవాడిని చూడలేవు, చూసేవాడిని చూడలేవు. అది అక్కడ అర్థం. దృష్టేహే ద్రష్టారం. ద్రష్టారం అంటే చూసేవాడిని. చూసేవాడిని చూడలేవు. దృష్టేహే ద్రష్టారం న పశ్యేహే. న పశ్యేహే అంటే చూడలేవు. చూసేవాడిని ద్రష్టారం. ద్రష్టారం దేన్ని? దృష్టేహే, దేన్నైతే చూస్తున్నాడో. ఏదైతే ఒకడు చూస్తున్నాడో ఆ చూసేవాడిని నువ్వు చూడలేవు. అది అర్థం అక్కడ. ఇప్పుడు ఈ పుష్పాన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు. పుష్పాన్ని చూస్తున్నాను అన్నాడు. ఇది దృష్టి. దృష్టేహే ద్రష్ట నేను. మీరు కూడా ఈ దృష్టేహే ద్రష్ట. చూడబడే ఒకదాన్ని చూస్తున్న వాడిని, ఆ చూస్తున్న వాడిని మళ్ళీ చూడలేవు నువ్వు. అది అర్థం అక్కడ. దృష్టేహే ద్రష్టారం న పశ్యేహే. నువ్వు చూడలేవు అన్నారు. పోనీ చెవులతోన వింటానా అన్నారు. శృతేహే శ్రోతారం న శృణుయాత్. వినేవాడిని వినలేవు. వినేవాడిని శృతేహే అంటే ఏ శబ్దములైతే వినబడుతున్నాయో ఎవని చేతనైతే. శృతేహే అంటే శబ్దముల యొక్క, శబ్దాలను వింటున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని నువ్వు వినలేవు అన్నాడు. చెవులతో వినలేవు. శ్రోతారం అంటే వినేవాడు. న శృణుయాత్ నువ్వు వినలేవు. ఇది 2. 3 న మంతేహే మంతారం మన్వీతాహ. ఆలోచనను చేసేవాడిని, వాడి గురించి నువ్వు ఆలోచించలేవు. మతేహే మంతారం. మంతారం అంటే ఆలోచించేవాడు. అన్ని విషయాల గురించి మనస్సులో ఎవరైతే ఆలోచిస్తున్నాడో వాణ్ణి గురించి నువ్వు ఆలోచించలేవు. మతేహే మంతారం న మన్వీతాహ నువ్వు ఆలోచించలేవు. తర్వాత అంటే ఇక్కడ మనోమయ కోశం అవుట్. మనోమయ కోశం పనిచేయలేదు. ఇంద్రియాలు పనిచేయలేవు. న విజ్ఞాతే విజ్ఞాతారం విజానీయాః. విజ్ఞాతే తెలుసుకునే విషయాలను తెలుసుకునేవాడిని నువ్వు తెలుసుకోలేవు. నేను తెలుసుకుంటున్నాను అంటున్నాం కదండి, ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాం. విజ్ఞాతే అంటే తెలుసుకునేవాడు సంథింగ్ తెలుసుకుంటున్నాడు. ఆ తెలుసుకుంటున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని నువ్వు తెలుసుకోలేవు. ఏమండి ఇట్లా చెప్తే ఏమన్నా అర్థమవుతుందా? అసలే నాకు అర్థం కాక ఏదో నేను అడిగితే నన్ను ఇంకాస్త కన్ఫ్యూజ్ చేస్తున్నారే మీరు అన్నాడు. అంటే ఇక్కడ ఏమిటి అర్థం అంటే
మనకి ఇలా చెప్తే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఉదాహరణకి చెప్తాం. ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు నా కళ్ళు ఉన్నాయా లేవా అని నాకు ఎలా తెలుస్తుంది? నా కళ్ళు నేను చూడలేను. నా కళ్ళు ఎలా ఉంటాయండి, నా కళ్ళు ఉన్నాయా లేవా అని అడిగితే ఏం చెప్తాం? నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకు కళ్ళు ఉండాలి. నువ్వు చూస్తున్నావంటేనే నీకు కళ్ళున్నాయి అనే దానికి ఒక రుజువు. అవునా? ఇంకా నువ్వు అడగక్కర్లేదు ఆ ప్రశ్న. నువ్వు చూస్తున్నావు కదా, చూస్తున్నప్పుడు నాకు కళ్ళున్నాయా లేవని అడుగుతావా? నీకు కళ్ళున్నాయి లేనిది నీకు తెలుస్తున్నదా లేదా? ఎలా తెలుస్తున్నది? చూస్తున్నావు కాబట్టి. కనుక చూడడం అనేదే నీ కళ్ళు ఉన్నాయి అనడానికి రుజువు, ప్రూఫ్. అవునా? మళ్ళీ నేను ఎట్లా చూడాలండి ఆ కళ్ళని అన్నాడు. ఇదే ప్రశ్న. ఆ కళ్ళను నువ్వు చూడక్కర్లేదు, ఆ కళ్ళు పనిచేస్తున్నాయి కదా. ఇది చూడండి, మన జీవితంలో ఇంతకంటే ట్రాజెడీ ఏమన్నా ఉందా? మన కళ్ళు అన్నీ చూస్తాయి. ప్రపంచంలో ఉన్న వాటినన్నిటినీ, మనకు కంటికి కనపడుతున్నవన్నిటినీ, ఆ రేంజ్లో ఉన్న వాటిని చూస్తాయి. పాపం అవి చూసుకోలేవు. ఏమిటో పెద్ద గొప్ప చెప్పుకుంటాం, మన కళ్ళని మనమే చూడలేము. తన కళ్ళను తాను చూడలేనివాడు మహా గొప్పవాడిని అనుకుంటున్నాడు మనిషి. అయినా కూడా బాధపట్టలే మనం. అవునా? ఎప్పుడైనా బాధపడ్డామా? అయ్యో నా కళ్ళు నేను చూడలేకపోతున్నాననే బాధపడ్డాం? పడం. ఎందుకని? చూడకపోతే మాత్రం ఏముంది, అన్నీ చూస్తున్నాను కదా నేను నా కళ్ళతోనే. అన్నీ చూస్తున్నాను కాబట్టి నా కళ్ళను చూసినట్లా కాదా? అవునా? అలాగే ఇక్కడ కూడా ఏ యొక్క చైతన్యం ద్వారా, ఆత్మ ద్వారా నా కళ్ళు పనిచేస్తున్నాయో ఆ కళ్ళ ద్వారా ఆత్మని చూడలేను. ఏ ఆత్మ ఉంటే కళ్ళు పనిచేసి కళ్ళ ద్వారా అన్ని చూస్తున్నానో ఆ కళ్ళు, అన్నీ చూసే కళ్ళు ఇక్కడ మూడండి. ఆత్మ, కళ్ళు, చూసే దృశ్యం, పుష్పం. ఇప్పుడు ఈ పుష్పం, నా కళ్ళు, చూసేవాడిని. ఈ ఆత్మ నేను ఉంటేనే ఈ కళ్ళు ఈ పుష్పాన్ని చూస్తాయి. అటువంటి కళ్ళు, ఏ ఆత్మ ఉంటే ఈ కళ్ళు పనిచేస్తాయో, పనిచేస్తూ ఈ పుష్పాన్ని చూస్తాయో, ఆ కళ్ళు ఆత్మని చూడగలవా? అసలు ఆ కళ్ళే ఆత్మ వల్ల పనిచేస్తున్నప్పుడు ఆ కళ్ళు ఆత్మను ఎట్లా చూస్తాయి? చూడలేవు కదా. అదేవిధంగా ఈ శబ్దము, ఏ చెవులైతే ఏ ఆత్మ ఉంటే చెవులు శబ్దాన్ని వింటున్నాయో, ఏ ఆత్మ లేకపోతే చెవులు శబ్దాన్ని వినలేవో, ఆ చెవులు ఆత్మని తెలుసుకుంటాయా? తెలుసుకోగలవా? అసలు అవి పనిచేయడానికే ఆత్మ కావాలి. ఆత్మ లేకపోతే ఈ చెవులు పని చేయలేవు. అటువంటి చెవులు పోయి ఆత్మని, ఈ చెవులు కొంచెం వినాలండి, కాస్త శబ్దం వినపడుతోంది, నాకు ఆత్మ శబ్దం వినపడుతుందిట. కొంతమందికి వినపడుతుందండి. వినపడేది ఆత్మ కాదు, కనపడేది ఆత్మ కాదు. ఇది లాజిక్. ఆత్మని ఎందుకు చూడలేరు కళ్ళతో అంటే ఇది లాజిక్. నా దృష్టేహ ద్రష్టారం పశ్యేహే అనే వాక్యం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. నా శ్రుతేహ శ్రోతారం శృణుయాత్. మూడోది ఏం చెప్పారు? ఏ మనస్సు అయితే అన్నిటినీ గురించి ఆలోచిస్తున్నదో, తనంతట తాను ఆలోచిస్తున్నదా మనస్సు? ఆత్మ వలన మనస్సు ఆలోచిస్తున్నది. ఏ ఆత్మ ఉంటే మనస్సు అన్ని ఆలోచనలతో అన్ని ఆలోచించుస్తుందో అటువంటి మనస్సు ఆత్మని గురించి ఆలోచించగలదా?
దానికి ఆ శక్తి లేదు. అదే ఆత్మ మీద ఆధారపడి ఉంది ఆలోచించడానికి. అటువంటి ఆత్మ, అటువంటి మనస్సు ఆత్మని గురించి ఆలోచించలేదు. అందుకని నేను ఆత్మని గురించి ఆలోచిస్తున్నానండి అంటారు ఎవరన్నా. ఆత్మని గురించి ఆలోచించలేవు. నీ మనస్సు పనిచేస్తుంటే ఉన్నది అంటేనే ఆత్మ వలన అని తెలుసుకో, అంతే. ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఆత్మ అన్నారు. నువ్వు మనస్సు ద్వారా ఆత్మని గురించి ఆలోచించలేవు. మనస్సుకు అందనిది ఆత్మ. మరి ఎలా అండి తెలుసుకునేది అంటే, ఏ మనస్సు అయితే మనస్సుగా పనిచేస్తున్నదో ఆలోచనలతో, ఆ ఆలోచనలతో పనిచేస్తుండడం వలన ఇది ఆత్మ వలననే పనిచేస్తున్నదని తెలుసుకో. అది అర్థం అక్కడ. మనస్సు ఆత్మని గురించి ఆలోచించలేదు. అసలు ఆ మనస్సుకి ఆలోచన రావాలంటేనే ఆత్మ ఉండాలి. అటువంటి మనస్సు పోయి ఆత్మని గురించి ఆలోచిస్తుందా? మనస్సు ధ్యానంలో కూర్చొని మనస్సు ఆత్మని గురించి చింతన చేస్తుందట. అసలు నీ మనస్సు పనిచేయాలంటేనే ఆత్మ కావాలి ముందు. అటువంటిది పోయి నువ్వు మనస్సుని ఆత్మని గురించి ఆలోచింపజేస్తున్నావు అని. మనస్సు పనిచేయడానికి ముందే, ఆలోచనలు రావడానికి ముందే ఆత్మ ఉన్నది ఆల్రెడీ. ఎలా తెలుసు? ఆలోచన రావాలి అంటేనే మనస్సులో ఆత్మ ఉండాలి. అందుకనే శాస్త్రం చదువుకున్న వాళ్ళు తప్ప ఇది ఎవ్వరూ చెప్పలేరు దీని గురించి. ఇదేదో ఊహాపోహలతో ఊహించేది కాదు. ఇది జస్ట్ నాలెడ్జ్. నాలెడ్జ్ని మించిన మోక్షం మరొకటి లేదు. అందుకని మనం జ్ఞానం లేనంతసేపు, మనం అజ్ఞానంలో ఉన్నంతసేపు మనల్ని అనేక మాటలు చెప్పి భ్రమింపజేస్తూ ఉంటారు. అర్థమైందే? మనస్సు పనిచేస్తుంది అంటేనే ఆత్మ ఉన్నదని ప్రూఫ్. ఇంకా ఆ ఆత్మని నువ్వు మళ్ళీ ఆలోచించక్కర్లేదు ఆత్మ గురించి. ఇలా తెలుసు. అదేవిధంగా విజ్ఞాతేహ విజ్ఞాతారం, తెలుసుకునేవాడు. ఇందా చెప్పింది ఆలోచనలు, ఇప్పుడు తెలుసుకోవడం. నేను ఆత్మను ఎలా తెలుసుకోవాలి అంటున్నాడు. దేని ద్వారా తెలుసుకుంటావు? ఏదైనా తెలుసుకునేది దేని ద్వారా తెలుసుకుంటున్నావు? బుద్ధి. జ్ఞానం వచ్చేది బుద్ధిలోనే కదండి. విజ్ఞానం అనేది బుద్ధిలో వస్తుంది. అసలు ఆ బుద్ధిలో విజ్ఞానం రావడానికి ఏదైనా ముందు ఆత్మ ఉంటేనే బుద్ధిలో జ్ఞానం వస్తుంది. అటువంటి బుద్ధి పోయి ఆత్మని తెలుసుకుంటుందా? మనస్సు అన్నప్పుడు ఆలోచన అని చెప్పాను, బుద్ధి అన్నప్పుడు జ్ఞానం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతఃకరణంలోనే మనస్సు, ఆలోచన, వృత్తి వచ్చేది. బుద్ధిలో నిశ్చయాత్మికమైనటువంటి జ్ఞానం వస్తుంది బుద్ధిలో. కనుక బుద్ధి వెళ్ళి ఆత్మని తెలుసుకోలేదు. అసలు బుద్ధి తెలుసుకునేవాడిగా పనిచేయాలంటేనే ఆత్మ ఉంటేనే అది తెలుసుకునేవాడిగా పనిచేస్తుంది. కనుక తెలుసుకునేవాడిని నువ్వు తెలుసుకోలేవు, బుద్ధి ద్వారా తెలుసుకోలేవు. ఎందుకంటే ఆ బుద్ధి తెలుసుకుంటున్నది ఆత్మ వలననే, అన్నీ తెలుసుకుంటున్నది. బుద్ధి అన్నీ తెలుసుకుంటుంది కానీ ఆత్మను తెలుసుకోలేదు. చూడండి, ఇది ఒక మెట్టు. ఇంతవరకు అయిందా? తర్వాత ఇంకా చెప్పాలంటే ఉపదేశ సాహస్రిలో శంకరాచార్యుల వారు చాలా విస్తారంగా చెప్తారు ఈ విషయాన్ని. దృగ్దృశ్య వివేకంలో కూడా చెప్తారు విద్యారణ్యుడు వారు. సీన్ సైట్ సీయర్ అంటారు. అంటే ప్రపంచాన్ని చూస్తున్నాం మనం. ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం? కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం. ఈ కళ్ళకి వెనకాల, చెవులకి వెనకాల మనస్సున్నది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు నన్ను చూస్తూ ఉన్నారు, నా మాటలు వింటున్నారు. వాటి వెనకాల మనస్సు ఉందా లేదా? ఉన్నదా లేదా? లేకపోతే ఏమవుతుందంటే యు ఆర్ హియర్, యు డోంట్ హియర్ అని అర్థం. బ్లాంక్ లుక్ అనమాట. నన్ను చూస్తూనే ఉంటారు కానీ ఎక్కడో ఉంటుంది మనస్సు. అప్పుడు ఏం రిజిస్టర్ చేసుకోదు మనస్సు. అందుకని ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు అంటే మీ కళ్ళు చూస్తున్నాయి,
మీ కళ్ళ వెనకాల మనస్సు కూడా పనిచేస్తున్నది. అవునా? దిస్ ఇస్ కాల్డ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా ఇంగ్లీష్లో. కనుక మనస్సు, కళ్ళు స్వామిని. సో స్వామిని నేను చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఇప్పుడు ఎన్నున్నాయి ఇక్కడ? చూడబడే వ్యక్తి, చూస్తున్న కళ్ళు, ఈ కళ్ళ వెనకాల ఉన్నటువంటి మనస్సు. కనుక మనస్సుని ఏమంటారంటే సైట్ అంటారు, వృత్తి. మనసులోనే కదా ఆలోచన వచ్చేది, ఆలోచన వృత్తి అన్నారు. ఆలోచన లేక వృత్తి. మనస్సు, కళ్ళు, ప్రపంచం, వస్తువులు. ఇప్పుడు ఈ మనస్సు, కళ్ళు, ప్రపంచం, దీని వెనకాల ఆత్మ. మనస్సు, కళ్ళు చూస్తున్నాయి అంటాం మనం, అంటామా లేదా? కళ్ళు చూస్తున్నాయి, మనస్సు తెలుసుకుంటున్నది అని అంటాం. కానీ మనస్సులో ఉన్న ఆలోచనలు, దాన్ని సైట్ అంటారు, ఆలోచనలు, వృత్తి, తెలుసుకుంటున్నది ఆత్మ. అందుకనే దాన్ని అల్టిమేట్ సీయర్ అన్నాం. నెవర్ ద సైట్ బట్ ఎవర్ ద సీయర్. ఎవర్ ద సీయర్, నెవర్ ద సైట్. ఆత్మ అనేది ఎప్పుడూ ద్రష్టే, అది దృశ్యం కాదు. కానీ మనస్సు అనేది ప్రపంచం దృష్ట్యా ఇది ద్రష్ట. ప్రపంచాన్ని చూస్తున్నప్పుడేమో ఇదేమో సీయర్ మనస్సు. ఎందుకంటే ఆత్మ డైరెక్ట్గా ప్రపంచాన్ని చూడలేదు. ఆత్మకి కళ్ళు లేవు కదా, ఆత్మకి మనస్సు లేదు కదా, డైరెక్ట్గా ప్రపంచాన్ని చూడలేదు. ఈ ఆత్మ అనేటువంటిది మనస్సు ద్వారా, ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నది, డైరెక్ట్గా చూడలేదు. కానీ మనస్సు ద్వారా చూడటం వల్ల ఈ మనస్సు కూడా కాసేపు చూసేవాడిగా పనిచేస్తుంది. అందువల్ల మనం ఏమనుకుంటామంటే ఈ మనస్సే పనిచేస్తున్నది అనుకుంటున్నాం. ఇది పనిచేస్తే 24 గంటలు పనిచేయాలి కదండి. నిద్రలో పనిచేయదే, నిద్రలో ఏమి తెలుసుకునేవాడిగా ఉండదే మనస్సు. కనుక ఇది నిత్యమైనటువంటి ద్రష్ట కాదు, అనిత్య ద్రష్ట. అనిత్య ద్రష్ట మనస్సు. నిద్రలో కళ్ళు మూసుకున్నప్పుడు ప్రపంచం తెలియదు, మనస్సు పనిచేయదు. అప్పుడు కూడా ఒక ద్రష్ట మేల్కొనే ఉంటాడు, ఆత్మ. అందుకే నిద్రలో నాకేం తెలియలేదు అని అంటాం. ఎందుకంటే ఆ ద్రష్టకి తెలుస్తున్నది, ఏమి తెలియదని తెలుసు. కానీ ఈ మనస్సుకి పాపం అప్పుడు తెలియదు. జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే ఈ మనస్సు ద్రష్ట, ఈ ప్రత్యేకమైన మనస్సు. కలలో కానీ నిద్రలో కానీ ఇది ద్రష్ట కాదు. చూసారా? అనిత్య ద్రష్ట మిథ్యా. ఇది ఊరికి టెంపరీ స్టేటస్. ఈ ద్రష్ట చూసే అంటే చూసే తత్వం, తెలుసుకునే తత్వం, ఆలోచించే శక్తి, ఇదంతా టెంపరీ. పర్మనెంట్ అయితే నిద్రలో కూడా ఉండాలి, అవునా? కలలో కూడా ఉండాలి ఈ తెలుసుకునే శక్తి. లేదే. కానీ ఆత్మనైన నేను, ఎరుక అంటారు దాన్ని. మనసు పనిచేస్తున్న, మనసు పనిచేయడం లేదండి అంటాం. మనసు పనిచేస్తున్నప్పుడు నాకు తెలుసు, మనసు పనిచేయనప్పుడు కూడా నాకు తెలుసు. ఇది అసలైన ద్రష్ట. ఈ అసలైన ద్రష్ట ఎవరైతే ఉన్నారో వీటిలో మార్పు ఉండదు. ఈ మనస్సుతో కూడిన ద్రష్ట ఉంది చూసారా, ఇది మారుతూ ఉంటుంది. చూసేవాడిగా ఉంటుంది కాసేపు, వినేవాడిగా ఉంటుంది కాసేపు, తర్వాత తినేవాడిగా ఉంటుంది కాసేపు, ఒక్కొక్క జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంది ఇది. కానీ ఈ ద్రష్టలో మార్పు ఉండదు. నిర్వికార ద్రష్ట అంటారు శంకరాచార్యుల వారు. ఈ నిర్వికార ద్రష్టాన్ని నువ్వు చూడలేవు. ఈ సవికార ద్రష్ట ఇది మనస్సు. మనం ఈ మనస్సుని దాటి లోపలికి వెళ్ళాలి.
మనస్సు సూక్ష్మంగా ఉన్నప్పుడే అది అంతర్ముఖం అవుతుంది. లేకపోతే బహిర్ముఖం అయినప్పుడు ఆ మనస్సుకి తెలియదు. బహిర్ముఖం అంటే ఏమిటి? ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఈ ప్రపంచము, వస్తువులు, వీటి మీదే ఉంటుంది మనస్సు జనానికి. ఒకళ్ళని చూడంగానే వాళ్ళ స్కిన్, హైట్, వెయిట్ ఇవి చూస్తారు. అంటే వాళ్ళకి భౌతికంగానే ఎంతసేపటికి ఆలోచిస్తూ ఉంటారు. ఏం డ్రెస్ వేసుకున్నారు, ఎట్లా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇట్లాంటివే చూస్తారు. అంతకంటే పోదు వాళ్ళకి లోపలికి మనస్సు. అందుకని నీ మనస్సు ఎట్లా ఆలోచిస్తే అదే చూస్తావు నువ్వు ప్రపంచంలో. ఫిజికల్ బాడీ వరకే చూస్తారు కొంతమంది. కొంతమంది అయితే వాళ్ళ మనస్సు ఎంత మంచిది, ఎంత చక్కగా మాట్లాడతారు వాళ్ళు, ఎంతటి స్వభావం వాళ్ళని చెప్పి కొంచెం ఇంటీరియర్గా ఆలోచిస్తారు అవతల వాళ్ళ గురించి. సూక్ష్మమైన మనస్సు అయితే వాళ్ళ శరీరాన్ని పట్టించుకోరు. హైట్, వెయిట్, కలర్, డ్రెస్ ఏదైతే ఏమిటి, మంచి మనస్సు అంటే వారి మనస్సుని అంటే శరీరాన్ని దాటి ఆలోచిస్తున్నారు వాళ్ళు. శరీరాన్ని దాటే కదా మనస్సు ఉన్నది లోపల. అందుకని మనం మనస్సు సటిల్గా ఉంటే అవతల వాళ్ళ మనస్సు, వాళ్ళ యొక్క ప్రేమ, అనురాగం దాని గురించి ఆలోచిస్తాం. ఇంకా ఇంకా డీప్గా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మనస్సులో ఎట్లా ఉన్నా సరే కోప తాపాలు అవన్నీ ఉండనివ్వండి, వాళ్ళ బుద్ధి ఎట్లాంటిది అని ఆలోచిస్తాం. చూసారా, ఇంకొంచెం డీపర్గా వెళ్తాం. అవునా? బుద్ధిని గురించి ఆలోచిస్తాం. ఎంత ఇంటెలిజెంట్ అండి ఆయన, ఎంత ఇంటెలిజెంట్ ఆయన. ముక్కు, జైరు, స్టైల్ ఇవన్నీ చూడం మనం. చూసారా, నేను కనుక బుద్ధి ప్రిడామినెంట్గా ఉండేవాడినైతే నాకు ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువగా పట్టుదలంటే అవతల వాళ్ళ ఇంటెలిజెన్స్ గురించి ఆలోచిస్తా. నాకు రాగద్వేషాలు, కోపతాపాలు ఉంటే అవతల వాళ్ళ కోపతాపాల గురించి ఆలోచిస్తా. నాకు ఒంటి మీద ధ్యాస, అభిమానం ఎక్కువగా ఉంటే అవతల వాళ్ళ కలరు, కాంప్లెక్షన్ గురించి ఆలోచిస్తా, వాళ్ళ హెయిర్ స్టైల్ అంతా. నాకు చీరల మీద, డ్రెస్సుల మీద, ఆభరణాల మీద ఎక్కువ మోహం ఉన్నదనుకోండి, అవతల వాళ్ళ ఆభరణాలు, డ్రెస్సుల గురించి ఆలోచిస్తా. అర్థమైందే? నాకు ఆత్మ మీద కనుక ధ్యాస ఉన్నదనుకోండి, అవతల వాళ్లలో ఉన్నటువంటి శరీర విలక్షణ పంచకోశాలకు అతీతంగా లోపల ఉన్న చైతన్యాన్ని, ఉనికిని గురించి నేను ఆలోచిస్తా. అర్థమైందా? యద్భావం తద్భవతి. మనం ఏది ఆలోచిస్తే మనసు ఎట్లా ఉంటే దాని గురించే అక్కడ అవతల కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కనుక మామూలు మనుషులకి ఈ విషయాలు అందరి కారణం అదే. ఎక్కువగా ప్రపంచంలో మనుషులందరూ కూడా బాహ్యాన్ని గురించే ఎక్కువగా ప్రధానం ఇస్తూ ఉంటారు. ఈ మాటని ఒక్క మాటలో చెప్పారు లలిత సహస్రనామలో, అంతర్ముఖ సమారాధ్య. ఎవరైతే అంతర్ముఖులు అవుతారో, సమారాధన చేస్తారో, చింతన చేస్తారో, ధ్యానం చేస్తారో, ఆలోచిస్తారో, విచారణ చేస్తారో వాళ్ళకి లభిస్తుంది ఆత్మ చైతన్య రూప లలితాదేవి. బహిర్ముఖ సుదుర్లభ. వాళ్ళ హైట్, వెయిట్, చెప్పులు, డ్రెస్సు, ఆర్నమెంట్స్, రింగులు, వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ గురించి ఆలోచించే వాళ్ళకి బహిర్ముఖ సుదుర్లభ, వెరీ వెరీ టఫ్. అర్థమైందా? అందుకని ఎవరితో మాట్లాడినా కూడా చీరల గురించి, బంగారం గురించి మాట్లాడకూడదు. వాళ్ళ శరీర కాంప్లెక్షన్ గురించి, వాళ్ళ హైట్, వెయిట్ గురించి ఎక్కువ తర్జన భర్జనలు చేయకూడదు. వాళ్ళ మనస్సు, ఇమోషన్స్, రాగాలు, ద్వేషాల గురించి మాట్లాడకూడదు. వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్, వాళ్ళు ఎంత సూపర్ అండ్ సూపర్ మ్యాన్. ఎంత సూపర్ మ్యాన్ అయితే ఎవరికి కావాలి? అది ఇంటెలిజెంట్. అన్నీ అనాత్మే, మొత్తం అనాత్మ. అందుకని ఆత్మ విచారణ చేసే వ్యక్తి ఎవరి గురించి ఆలోచించాడు. అర్థమైందా? ఎవరి గురించి ఆలోచించినా అన్నమయ కోశాన్ని గురించైనా ఆలోచించాలి, లేకపోతే ప్రాణమయ కోశాన్ని గురించైనా ఆలోచించాలి, మనోమయ కోశాన్ని గురించైనా ఆలోచించాలి, లేకపోతే విజ్ఞానమయాన్ని గురించైనా ఆలోచించాలి. ఇంక ఈ నాలుగుని గురించి ఆలోచించకపోతే ఇంకా దేని గురించి ఆలోచిస్తావు? ఆత్మ గురించి ఆలోచించేవాడు అవతల వ్యక్తుల గురించి ఆలోచించే సమయం ఉండదు. అర్థమైందా? ఆత్మచింతనలోనే ఉంటాడు. ఇంకేదన్నా ఆలోచించాలనుకుంటే అవతల వ్యక్తుల్లో వాళ్ళల్లో కూడా ఆత్మ చైతన్యాన్ని గురించే ఆలోచిస్తాడు. అది మేధావుల లక్షణం. మేధావులంటే ఆత్మ జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తుల లక్షణం, ముముక్షువుల లక్షణం. అలా ఉంటే త్వరగా మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాం. కనుకనే బాహ్య చింతన,
బాహ్య విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం, మన ఎనర్జీని వృధా చేసుకోవడం, వాటి గురించి మాట్లాడటం కానీ, వాటి గురించి ఆలోచించడం కానీ, వాటిని చూడటం కానీ చేస్తూ ఉంటే ఆయుష్ అయిపోతుంది, క్షీణిస్తూ ఉంటుంది, తిరిగి రాదు మళ్ళీ అది. మనం ఇలా చూసి అలా అయ్యేప్పటికీ 10 సంవత్సరాలు అయిపోతుంది, 15 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ వెనుదిరిగి రాదు అది. అందుకని తీవ్ర ముముక్షు ప్రతి క్షణం జాగరూకతతో ఉంటాడు. కనుక హే ఎవరైనా ఉషస్థ బ్రాహ్మణులు ఇలా ఆత్మని చూడలేమండి, వినలేమండి, ఆలోచించలేమండి, బుద్ధితో కూడా తెలుసుకునేది కాదండి. ఇవన్నీ పనిచేయడానికి ఎవడైతే ఉన్నాడో వాడే ఆత్మ. ఆ విధంగా తెలుసుకోవాల్సిందే తప్ప ఆత్మకి రూపం లేదు కనుక ఆత్మని మీరు చూడలేరు. కనుక ఈ విధంగానే బోధించబడుతుంది ఆత్మ, మీరు గ్రహించాలి అని చెప్పారు. అది న విజ్ఞాతేర్ విజ్ఞాతారం విజానీయాహ ఏషత ఆత్మ. ఈ తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో, ఆలోచింపజేసేవాడు, మనస్సుని బుద్ధిని తెలుసుకునేటట్లు చేసేవాడు, కళ్ళను చూసేటట్లు చేసేవాడు, చెవులను వినేటట్లు చేసేవాడు ఎవరైతే ఉన్నాడో ఏషః ఈ ఆత్మ, ఏషత త ఆత్మ, తే తవ ఆత్మ, నీ యొక్క ఆత్మ అన్నారు. అంటే ఈ శరీరం మొత్తానికి సారం, కారణం, పంచకోశాలకి సారమైనటువంటిది. క్రిందటి వారం చెప్పాను కదా, బంగారమే సారం, ఆభరణాల యొక్క సారం, కారణం. చెక్కలతో చేయబడినటువంటి ఫర్నిచర్, చెక్క లేకపోతే ఫర్నిచర్ ఉండలేదు, బంగారం లేకపోతే బంగార ఆభరణాలు ఉండలేవు, దారం లేకపోతే వస్త్రం ఉండలేదు, మట్టి లేకపోతే కుండలు మట్టి పాత్రలు ఉండలేవు. అదేవిధంగా ఈ ఆత్మ లేకపోతే అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం ఇవన్నీ కూడా ఏవి పని చేయలేవు. కనుక ఇవన్నీ పని చేస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని పని చేయించేది ఏదో కంటికి కనపడకపోయినా కూడా అదే ఆత్మ, అదే మీ యొక్క ఆత్మ. అంటే మీ శరీరాలకి సర్వాంతరంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం. అతః అన్యత్, ఇది కాకుండా వేరే ఏదైతే ఉన్నదో, ఏమున్నది? అన్నమయ కోశం ఉన్నది, ప్రాణమయ కోశం ఉన్నది, మనోమయ కోశం ఉన్నది. ఉన్నదా లేదా? 60 కేజీలు 70 కేజీలు బాడీ కనపడుతోంది, ప్రాణం తెలుస్తున్నది, గాలి తీసుకుంటున్నాం వదులుతున్నాం, మనస్సు తెలుస్తున్నది, ఆలోచిస్తున్నాం, బుద్ధి కూడా కొంచెం కొంచెం జ్ఞానం ఉన్నది, కొంచెం కొంచెం లేదు, తెలుస్తున్నది కదా. ఈ ఆత్మ కంటే ఇవన్నీ వేరు కదా. అతః అన్యత్ ఆర్తం మిథ్య. ఆ ఆత్మ సత్యం, ఇదంతా కూడా మిథ్య. దేని ద్వారా అయితే పని చేస్తున్నాయో ఇవన్నీ కూడా, ఇవన్నీ మిథ్య. ఏదైతే పని చేయిస్తున్నదో అది సత్యం. అంటే ఏమిటండి? ఏదైతే లేకపోతే ఇవి పని చేయలేవు. ఫ్యానుగా ఉండాలంటే విద్యుత్తు కావాలి, బల్బుగా ఉండాలంటే విద్యుత్తు కావాలి. అందుకని ఎలక్ట్రిసిటీని ఏమంటా అంటే బల్బస్య బల్బు, బల్బుకు బల్బు, ఫ్యాన్కు ఫ్యాన్. అందుకని ఇంకొక ఉపనిషత్తు మనసో మనః, వాచోహ వాచం, వాక్కుకు వాక్కు, వాక్కుగా ఉండాలంటే ఆత్మ కావాలి. అందుకని వాక్కుకు వాక్కు, వాచోహ వాచం, మనస్సో మనః, మనస్సుకు మనస్సు. ఎవరు? మనస్సున మనస్సు అని పాట ఉంటుంది, అది వేరు. మనస్సుకు మనస్సు అంటే మనస్సు మనసుగా ఉండాలంటే ఏదైతే కావాలో అదే ఆత్మ. కనుక మనస్సుకు మనస్సు అనే పేరు ఆత్మకి. బుద్ధికి బుద్ధి, ప్రాణానికి ప్రాణం, ప్రాణస్య ప్రాణ, చక్షుషశ్చక్షు, కన్నుగా ఉండాలంటే చక్షుషశ్చక్షు. నువ్వెవర్రా అన్నా, నేను చక్షుషశ్చక్షు అని చెప్పుకోవచ్చు మీరు ఇప్పుడు. అవునా? నేను చక్షుని కాదు, చక్షుషశ్చక్షు. నేను మనస్సుని కాదు, మనసో మనః. అది అలా చెప్పుకోగలిగితే పూర్తిగా విశ్వాసంతో మీరు ముక్తిని పొందారని అర్థం. అలా చెప్పగలగాలి ధైర్యంగా. ఎప్పుడు అన్నారు? ఎల్లప్పుడూ.
మధ్య మధ్యలో అప్పుడప్పుడు చెప్తాను అనుకోండి, ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలి ఈ పరమ సత్యం. ఇది మోక్షం అంటే. అన్యత్ ఆర్తం. ఈ కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు చెవులు ఇవన్నీ కూడా మిథ్య. ఇది మాంసపిండం, ఎముకల గూడు. ఇది నశ్వరం, ఇది అశాశ్వతం, ఆర్తం. కానీ ఈ యొక్క అనిత్యమైన అసత్యమైన అశాశ్వతమైనటువంటి దీన్ని సత్యమని అనుకునేవాడు మూర్ఖుడు, అజ్ఞాని, దుఃఖంలో ఎప్పుడూ ఉంటాడు. వాడి నుంచి దుఃఖం పోదు, భయం పోదు, ఏమీ పోవు. కానీ ఎవరైతే ఈ యొక్క శరీరం నేను కాదని తెలుసుకొని, మనస్సు నేను కాదని తెలుసుకొని ఉంటూనే శరీరంలో ఎవరైతే తెలుసుకొని ఉంటారో వాడికి దుఃఖం లేదు, ఎప్పుడు భయం ఉండదు. ఎటువంటిది జరుగుతున్నా కూడా శరీరానికి టచ్ మీ నాట్గా ఉంటాడు. ఎందుకంటే మిథ్య కదా అదంతా కూడా. అది మోక్షం అంటే. దుఃఖాన్ని నివృత్తే కదా మోక్షం అంటే. కనుక ఈ శరీరం నేను అనుకోవడం అభిమానమే అజ్ఞానం. శరీరం నేను కాదని శరీరాన్ని దూరంగా చూడగలగడమే జ్ఞానం, మోక్షం. ఇది ఎలా వస్తుందంటే శాస్త్రం వినగా 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 లభిస్తుంది. తతః అప్పుడేమైంది? ఉషస్థః చాక్రాయణ ఉపరరామ. ఉషస్థుడు, చాక్రాయణుడు అనేటువంటి ఉషస్థుడు తిరిగి వెళ్ళిపోయినాడు. ఇంకేమిటి? ఆయన చెప్పిన సమాధానాలకి వెనుదిరిగాడు. తర్వాత మంత్రం చదువుతాం. కహోల బ్రాహ్మణం, 6వ బ్రాహ్మణం. ఈ 2 బ్రాహ్మణాలు చాలా ముఖ్యమైనవి చెప్పాను కదా బృహదారణ్యకోపనిషత్తులో. 5వ బ్రాహ్మణం కహోల బ్రాహ్మణం, 4వ బ్రాహ్మణం, 5వ బ్రాహ్మణం, 3, 4, 1, 2, 3, 5, 1. ఈ యొక్క మంత్రాన్ని ఇప్పుడు మనం చదువుతాం. అథ హైనం కహోలః కౌశీతకేయః పప్రచ్ఛ యాజ్ఞవల్కేతి హోవాచ యదేవ సాక్షాదపరోక్షాత్ యః ఆత్మా సాక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః తం మే వ్యాచక్షేతి వ్యాచక్షవేతి ఏషత ఆత్మా సర్వాంతరః కథమో యాజ్ఞవల్క్యః సర్వాంతరః యో అశనాయా పిపాసే శోకమోహం జరామృత్యుమృత్మత్యేతి అథ హ ఏనం కహోలః. ఎప్పుడైతే చాక్రాయణుడు వెళ్ళిపోయినాడో అక్కడి నుంచి కహోలుడు అనే బ్రాహ్మణుడు వచ్చాడు. ఇప్పుడు కహోలః, కహోలః ఆయనకు మరొక పేరు కౌశీతకేయః. కౌశీతకేయః కుషీతకుని పుత్రుడైన కహోలుడు, అందుకని కౌశీతకేయః అని పేరు ఆయనకి. కుషీతకుని పుత్రుడైన కహోలుడు యాజ్ఞవల్క్యుడిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఓ యాజ్ఞవల్క్య, అక్కడ విసర్గ చదివాను, యాజ్ఞవల్క్య అని కాదు, యాజ్ఞవల్క్య. అక్కడ ఇంకొక కరెక్షన్ కూడా ఉంది, వ్యాచక్ష వేతి అని ఉన్నది, కలిపి చదవాలి. వ్యాచక్ష్వేతి, క్షవే రాయాలి. క్షకార వేరే వేరేగా ఉన్నాయి. ఆ క్షానే క్షేగా మార్చండి, మార్చి క్షా కింద వకారం మొత్తివ్వాలి. క్షవేతి.
వ్యాచక్ష్వేతి. ఇదే ప్రశ్న ఇందాక ఉషస్థుడు ఏమడిగాడో అదే అడుగుతున్నాడు ఈయన కూడా. ఏమని? ఈ కౌశితకేయుడైనటువంటి కహోనుడు ఏమడుగుతున్నాడు? యాజ్ఞవల్క్య ఇది ఉవాచ. యాజ్ఞవల్క్య ప్లీజ్ నాకు చెప్పండి అని. యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, ఏ బ్రహ్మమైతే సాక్షాత్తుగా అపరోక్షంగా మనకు తెలుస్తున్నదో అదే ఆత్మ అన్నారు ఇందాక ఆ కహోనుడు ఆ ఉషస్థుడితో. ఆ సాక్షాత్ అపరోక్షం బ్రహ్మ యహ ఆత్మ, ఆ బ్రహ్మమే ఆత్మని చెప్పారు. బాగుంది. ఆ ఆత్మే సర్వాంతర అన్నాడు. అంటే ఆ బ్రహ్మమే ఈ ఆత్మ, ఈ ఆత్మే అంతటా ఉన్నది అన్నారు. తం మే వ్యాచక్ష్వేతి, నాకు ఆత్మను గురించి చెప్పండి, ఇంకాస్త వివరంగా చెప్పండి అన్నాడు. అంటే ఏషత ఆత్మ సర్వాంతర. మళ్ళీ అదే ఆన్సరు. యాజ్ఞవల్కి ఏం చెప్పారు? అది ఏ ఆత్మ అయితే అంతటా ఉన్నదో, అన్నింటిలో కారణంగా సారంగా ఉన్నదో అదే ఆత్మ అన్నారు. ఆ ఆత్మ, ఆ బ్రహ్మమే ఈ ఆత్మ అన్నారు. మళ్ళీ అదే చెప్తే ఎట్లండి? కథమః సర్వాంతర అన్నారు. ఎలా? ఏ విధంగా సర్వాంతర? కథమో యాజ్ఞవల్క్య సర్వాంతర అని అడిగాడు. సరే, ఇప్పుడు చెప్తున్నారు సమాధానం. యహ అశనాయా పిపాసే శోకమోహం జరామృత్యుమత్యేతి. ఇప్పుడు చెప్తున్నారు ఆ ఆత్మ అంటే ఏ ఆత్మగా అయితే ముసలితనము లేదో, జర ముసలితనం, మృత్యు మరణం, ఈ రెండు లేవు. 6 రకాలైనటువంటి బాధలండి మనిషికి. అన్నమయ కోశంలో 2 బాధలు, ప్రాణమయ కోశంలో 2 బాధలు, మనోమయ కోశంలో మరి 2 బాధలు, మొత్తం 6. షడూర్మయ అంటారు. తరంగాల్లాగా వచ్చి వచ్చి తాకుతుంటాయి మనిషిని ఇవి. అన్నమయ కోశంలో జరా మృత్యు, శరీరం, దానికి ముసలితనము మరణం, ఈ 2 బాధలు ఉన్నాయి. ఎవరు తప్పించుకోలేరు. ప్రాణమయ కోశంలో 2 బాధలు, ఆకలి దప్పిక. అశనాయ పిపాస. అశనం అంటే ఆకలి, పిపాస అంటే దాహం. ఆకలి దాహాలు 2 ప్రాణమయ కోశానికి చెందినటువంటి బాధలు. ఇది కూడా ఎవరు తప్పించుకోలేరు. పొద్దున లేస్తే ఆకలి, ఆ గంటకి మధ్య మధ్య పానీయంలాగా ఏదైనా తాగుతూ ఉండాలి. ఉండలేడు కదా మనిషి. ఉపవాసం చేస్తున్నానండి అంటాడు పైకి, మళ్ళీ ఆ రోజు ఎక్కువ తింటారు పైగా. ఫలహారం అంటే ఫల విధమైన ఆహారం అని అర్థం, వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అండి. పిపాస. మనస్సు అంతకని చెప్పక్కర్లేదు. మనస్సులో ఇంకా శోక మోహాలు, అది చెప్పారు ఇక్కడ చూడండి. ఈ ఆత్మకి జరా మృత్యు లేదు, శరీరానికి ఉన్నది. ఈ ఆత్మకి ఆకలి దప్పికలు లేవు. ప్రాణమయ కోశానికి ఉన్నాయి ఆకలి దప్పికలు, ఆత్మకి లేవు. మనస్సు అనే దానికి శోకమోహాలు ఉన్నాయి. ఎక్కడైతే శోకమోహాలు లేవో అది ఆత్మని తెలుసుకో అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మనస్సు ఆత్మ కాదని తెలుసుకో అని కదా అర్థం. అవునా? అది అర్థం. చూడండి, మోహం శోకమోహం అత్యేతి అంటే దాటిపోయి ఉంటుంది. ఆత్మ అనేది అత్యేతి అంటే ఏంటి? ఎక్సెల్స్, సర్పాసెస్, బియాండ్ అని అర్థం. శోకమోహాలు లేనటువంటిది ఏదో అది ఆత్మ అన్నారు. అంటే శోకమోహాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. అది చెప్పకుండా చెప్పినట్లే కదా. ఏమిటది? మనసులో శోకమోహాలు ఉన్నాయి కాబట్టి అది ఆత్మ కాదు, అది నువ్వు కాదు అని అర్థం. ప్రాణంలో దప్పిక ఆకలి ఉన్నాయి కాబట్టి, ఆత్మలో దప్పిక ఆకలి లేవు కాబట్టి ప్రాణం ఆత్మ కాదు. చెప్పాలి అది వేరే మళ్ళీ పాఠంగా అక్కర్లేదు కదా, చెప్పినట్లే కదా. శరీరానికి మృత్యువు ముసలితనం ఉన్నది కాబట్టి, ఆత్మలో ముసలితనము మృత్యువు లేదు కాబట్టి ఆత్మ నువ్వా, శరీరం నువ్వా? శరీరం నువ్వే అనుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేం చేయాలి? ముసలితనాన్ని ఒప్పుకోవాలి, మరణాన్ని కూడా ఒప్పుకోవాలి. ఆహా, నాకు మరణం వస్తుంది, ఆనందంగా ఉండు. శరీరమే కదా, ముసలితనం కూడా వస్తుంది, జాలీగా ముసలితనం వస్తుంది నాకు అండు. ఏ ముసలితనం వద్దని ఎందుకని బాధపడుతున్నావు? మరణం రాకూడదని ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు శరీరం అయితే
ముసలితనాన్ని ఎందుకు ఆహ్వానించలేవు? మరణాన్ని ఎందుకు ఆహ్వానించలేవు? ఆకలి దప్పికలు అయితే అబ్బా ఆకలిగా ఉందని అంటావు, భలే భలే బాగుంది నాకు ఆకలిగా ఉంది అనే సంతోషంగా చెప్తావా? దాహం అయినప్పుడు అబ్బా చాలా దాహం ఉందండి నాకు త్వరగా మంచినీళ్ళు, సంతోషంగా చెప్పచ్చుగా. సంతోషంగా చెప్తే నాకు ఆకలి దప్పికలు బాగున్నాయండి ప్రాణమయ కోశాలని చెప్పు. ఎవ్వరూ కూడా దప్పిక ఆకలి ఉన్నప్పుడు సంతోషంగా ఉండరు. ఎవ్వరు కూడా ముసలితనము మరణం ఉన్నప్పుడు సంతోషంగా ఉండరు. ఉన్నాయి అంటేనే సంతోషంగా ఉండరు, అవి రావక్కర్లే. ముందుగానే అమ్మో ముసలితనం వస్తుందేమో నాకు అని ఇంకా రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు బాధపడతావు? శోకం మోహం, దుఃఖం వస్తుందేమో ఒకటే గందరగోళంగా ఉందండి, మోహం గందరగోళంగా ఉందండి. ఉండని మనస్సు నువ్వు కదా అంటే ఆహా వద్దండి అంటే మనస్సు శోకమోహాలతో ఉన్న మనస్సు నువ్వు కాదనే కదా అర్థం. ఆ మనసు నీకు ఇష్టం లేదు అంటే ఈ 6 ఏది ఇష్టపడటంలా మనం చూసారా? ఈ 6 ఒక్కదాన్ని కూడా ఇష్టపడటంలా. ఈ 6 లేకుండా ఏ 3 కోశాలు ఉండలేవు. మొదటి కోశంలో 2 ఉన్నాయి, రెండో కోశంలో 2 ఉన్నాయి, మూడో కోశంలో 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. అవి నువ్వు మార్చలేవు, ఇంపాసిబుల్. అప్పుడు ఏం చేయమంటారు? దాని నుంచి బయటపడాలని ఉంది నాకు, బయటపడలేను, ఏం చేయమంటారు? ఒకటే మార్గం, అవి నువ్వు కాదని తెలుసుకో. అవి కొంచెం అట్రాక్షన్గా కనపడుతుంటాయి, అప్పుడప్పుడు వెరైటీగా ఉంటూ ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నట్టు కనిపిస్తాయి, నిన్ను వలలో పడేస్తాయి. కానీ వాటిగా తెలుసుకొని అవి నేను కాదు, అది నేను వాటిని తెలుసుకునేవాడిని, ఆత్మని, వాటిని పనిచేయిస్తున్న వాడిని నేను, మనసును ఆలోచింపజేసేవాడిని నేనే, ఆత్మని, ఎరుకని, సత్తు చిత్తుని, వాటికి ఉనికినిచ్చి ఎరుకనిచ్చి నేను పనిచేయిస్తున్నాను. ప్రాణానికి ఉనికిని ఎరుకనిచ్చి నేను పనిచేయిస్తున్నాను. శరీరానికి ఉనికిని ఎరుకనిచ్చి నేను పనిచేయిస్తున్నాను. నువ్వు బాస్ అవ్వా, నువ్వు సర్వెంట్వి కాదు, వాళ్ళు సర్వెంట్లు నీ మీద ఆధారపడి ఉన్నారు. అటువంటి నువ్వు తెలుసుకోకుండా గురుముఖంగా ఈ జ్ఞానాన్ని పొందకుండా ఉంటే నువ్వు సర్వెంట్ అయిపోతావు. దాసహ అన్నాడు. దాసోహం, దాసుడిగా స్వామిగా ఉంటావా, దాసుడిగా ఉంటావా? నీవని తెలుసుకుంటే నువ్వు స్వామి, తెలుసుకోకుండా అవి నువ్వు అనుకుంటే బానిసైపోతావు. ఆ బానిసైన వాడు వాటికి దుఃఖపడతాడు, బానిస కానివాడు దుఃఖపడడు. అది అర్థం అక్కడ. చూడండి తర్వాత, ఏతం వైతమాత్మానం విదిత్వా బ్రాహ్మణః పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? ఈ శోకమోహాల నుంచి, ఆకలి దప్పికల నుంచి, ఈ జరా మరణాల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలంటే ఏమీ లేదు, ఒకటే మార్గం. దానికి శాస్త్రాన్ని చదువు, అంతే. ఎలా? ఏతం వై తమాత్మానం విదిత్వా. ఈ విధంగా ఎవరైతే కోరుకుంటాడో ఈ 3 నుంచి బయటపడాలని, వీటికి ఆధారమైనటువంటి ఆత్మను విదిత్వా తెలుసుకొని, వీటికి సారమైనటువంటి అధిష్టానమైనటువంటి ఈ ఆత్మని తెలుసుకొని విదిత్వా బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే ఇక్కడ జిజ్ఞాసు అని అర్థం. గుణబ్రాహ్మణుడు, వేదాల మీద శ్రద్ధతో భక్తితో చదువుకునేవాడు బ్రాహ్మణుడు. అన్నీ సాధన చతుష్టయ సంపత్తి కలిగి తీవ్ర ముముక్షు ఎవరైతే ఉంటాడో జిజ్ఞాసు, వాళ్ళు బ్రాహ్మణులంటే నిజమైన బ్రాహ్మణుడు. ఆయన అది చెప్తున్నారు ఇక్కడ. బ్రాహ్మణ ఏం చేయాలి అప్పుడు? పుత్రైషణాయాశ్చ,
విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ అంటే ధర్మ అర్థ కామాల కోసం పని చేయకూడదు. పిల్లలు, సంసారం, జల్లా ఇవన్నీ కావాలి, ఇదే నాకు ప్రపంచం అనుకోకూడదు. పుత్రైషణాయాశ్చ వాళ్ళ కోసం ధనం, విత్తైషణాయాశ్చ ధనాన్ని సంపాదించాలని కోరుకోవడం విత్తం అంటారు. లోకైషణాయాశ్చ లోకం అంటే ఏమిటి? మళ్ళీ మనుషుడిగా పుట్టాలి, మనుషు జన్మ కావాలి నాకు, మనుష్యలోకం, లేకపోతే నేను స్వర్గానికి పోవాలని, లేకపోతే నేను బ్రహ్మలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు కదా. అక్కడికి వెళ్ళడం కోసం మరి పుణ్యకార్యాలు చేయాలి కదా. పుణ్యకార్యాలు చేయాలంటే డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలి అంటే విత్తం సంపాదించాలి కదా. ఇవన్నీ చేయాలంటే నాకు పిల్లలు, చెల్ల, కుటుంబం కావాలి కదా, వివాహం చేసుకోవాలి కదా. కనుక వివాహం చేసుకోవాలి, పిల్లలు కావాలి, పిల్లలు వీళ్ళందరూ ఉంటే డబ్బులు కావాలి, డబ్బులు సంపాదిస్తే పుణ్యం సంపాదించాలి, పుణ్యం వల్ల లోకానికి. ఇట్లా పని చేస్తే నీకు ఆత్మ తెలియదు. ఏం చేయమంటారండి? అన్ని వదలమంటారా అన్నారు. వదులుకోవద్దు. వాటి వలన నువ్వు ఆత్మని తెలుసుకోలేవని తెలుసుకో, అంతే. పిల్లల్ని వదిలిపెట్టమని కాదు ఇక్కడ అర్థం, ధనాన్ని వదిలిపెట్టమని కాదు. ధనమే సర్వస్వం, ఆ లోకాలకు వెళ్ళడమే మోక్షం అనేటటువంటిది కోరుకోకూడదు. వాటిని వదిలిపెట్టాలి. వ్యుత్థాయ అంటే సన్యాసం తీసుకో అని అర్థం. ఏం చేయాలి? భిక్షాచర్యం చరంతి భవతి భిక్షాందేహి అన్నాడు. అందుకని సన్యాసులు ఏం చేయాలి? భవతి భిక్షాందేహి, గృహస్థుల దగ్గరికి వెళ్ళి నాకు భిక్ష ఇవ్వండి అని అడగాలి. వాడని అనుగ్రహించాలి సన్యాసి, భిక్ష ఇచ్చేవాళ్ళకి. కనుక భిక్ష తీసుకోవడం సన్యాసి కర్తవ్యం, భిక్ష ఇవ్వడం గృహస్థుడి కర్తవ్యం. గృహస్థుడికి భిక్ష ఇవ్వడం వల్ల పంచమహాయజ్ఞాలు చేసిన దాంతో సమానం ఒక సన్యాసికి. సన్యాసి కూడా ఆయన భిక్ష తీసుకోవడం ఆయన సన్యాస ధర్మం అని శాస్త్రంలో చెప్పబడింది. అప్పుడు ఏమవుతుందంటే ఆ సన్యాసికి చాలా సమయం ఉంటుంది, శాస్త్రం చదివి బాగా ఈ గృహస్థులకు కూడా పాపం నాకు భిక్ష పెడుతున్నారు కనుక వీళ్ళకి కూడా జ్ఞానం వచ్చేట్లు చేద్దామని చెప్పి వాళ్ళు పాపం కుటుంబంలో ఉన్నా కూడా వాళ్ళకి కాస్త వైరాగ్యం కలిగించి వాళ్ళలో కూడా జ్ఞానాన్ని పెంపొందింపజేస్తూ ఉంటారు. ఒకడికి ఇద్దరికి ఒకడు పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటారు సమాజంలో. అది మన సమాజం. సన్యాసులు అంటే ఊరికినే ఏం కూర్చోలేదు, గృహస్థులకి సహకారంగా వాళ్ళని మంచి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి. గృహస్థులు కూడా సన్యాసిని పరిరక్షిస్తూ ఉండాలి. సన్యాసి కూడా ఆత్మజ్ఞానం కోసం, గృహస్థుడు కూడా ఆత్మజ్ఞానం కోసం. భిక్షాచర్యం చరంతి. అందుకని ఒక సన్యాసికి భిక్ష ఇస్తే ఎంతో పుణ్యం అని శాస్త్రం చెప్తుంది. కారణం ఏమిటంటే ఆ సన్యాసికి భిక్ష ఇవ్వడం వలన, ఆ సన్యాసి యొక్క వారి యొక్క సాంగత్యం వలన మనకు కూడా వివేకం, వైరాగ్యం, మోక్షం కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పి సమాజంలో ఈ విధంగా మన పెద్దలు ఈ విధంగా పెట్టారు. శాస్త్రం ఈ విధంగా పెట్టింది పద్ధతి అది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.